ఈ సృష్టిలో మనిషి శరీర నిర్మాణం ఎంతో విచిత్రమైనది, విభిన్నమైనది. శరీరంలోని ఒక్కో అవయవం ఒక్కో ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. ముఖ్యంగా కొన్ని కీలక అవయవాల పనితీరు మీదే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అలాంటి కీలక అవయవాల్లో గుండె ఒకటి. మన గుండె ఎంత చక్కగా పనిచేస్తే మనం అంత ఆరోగ్యంగా ఉంటాం. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మనం సమతులమైన ఆహారం తీసుకోవాలి. అలా కాకపోయినా జీవనశైలిలో ఎలాంటి మార్పులొచ్చినా గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. గుండె జబ్బులొస్తాయి. వాటిలో గుండెపోటు కంటే కార్డియాక్ అరెస్ట్ ప్రమాదకరమైంది. కార్డియాక్ అరెస్ట్ కారణంగా ప్రాణాపాయం ఎక్కువ. ఇక గుండెపోట్లొచ్చినా కొన్నిసార్లు గుండెకు స్టంట్లు వేసి బతికించవచ్చు. కొన్నిసార్లు స్టంట్లు కూడా పనిచేయవు. సీరియస్ సమస్య వచ్చినప్పుడు ప్రాణాలు పోయే అవకాశం ఉంది. ఇక గుండె జబ్బులతో బాధపడేవారికి ఐఐటి కాన్పూర్ శుభవార్త చెప్పింది. సీరియస్ గుండె జబ్బులతో బాధపడేవారి కోసం ఏకంగా కృత్రిమ గుండెను తయారు చేసింది. సమస్య తీవ్రతను బట్టి రోగుల్లో ఈ కృత్రిమ గుండెను అమర్చనున్నారు. ఈ గుండె సాధారణ గుండెలాగే పనిచేస్తూ సదరు రోగుల ప్రాణాలను నిలపనుంది. ఈ కృత్రిమ గుండె గురించి ఐఐటి కాన్పూర్ డైరెక్టర్ అభయ్ కరండీకర్ మాట్లాడుతూ, ఈ కృత్రిమ గుండెకు సంబంధించిన జంతువులపై ట్రయల్ వచ్చే ఏడాది నుంచి మొదలు కానుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో గుండె మార్పిడి చాలా సులభం. సీరియస్ గుండె సమస్యతో బాధపడేవారికి ఆర్టిఫిషియల్ గుండెని అమర్చవచ్చు. ఐఐటి కాన్పూర్ దేశవ్యాప్తంగా ఉన్న పలువురు కార్డియాలజిస్టులు ఈ కృత్రిమ గుండెను తయారు చేశారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నుంచి జంతువులపై ట్రయల్స్ చేస్తాం. ట్రయల్ సక్సెస్ అయిన తర్వాత వచ్చే 2 ఏళ్లలో మనుషులకు వీటిని అమర్చుతాం. ప్రస్తుతం గుండె సమస్యలు చాలా పెరిగిపోయాయి. చాలా మంది పేషెంట్స్కు గుండె మార్పిడి చేసుకోమని సలహాలిస్తున్నారు. ఈ కృత్రిమ గుండెలు రోగులకు ఎంతో ఉపయోగపడతాయి. గుండె మార్పిడి కోసం అవసరమైన సామగ్రిని 80% బయట దేశాల నుంచి తెప్పిస్తున్నారు. కేవలం 20% సామాగ్రి మాత్రమే ఇండియా నుంచి వాడుతున్నారు. చాలా వరకు స్టంట్లు, ఇతర సామాగ్రిని విదేశాల నుంచి తెచ్చుకుంటున్నాం. కరోనా కారణంగా వెంటిలేటర్లు తయారు చేసుకున్నాం. ఫారిన్ వెంటిలేటర్లు 12 లక్షల దాకా ఉంటే ఇండియాలో తయారు చేసినవి 3 లక్షలు మాత్రమే. ఇండియాలో 1000 మందికి కేవలం 8 మంది డాక్టర్లే ఉన్నారు అని అన్నారు. మరి ఐఐటి కాన్పూర్ తయారు చేసిన కృత్రిమ గుండెపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.